భవిష్యత్తు మరియు పురాణాల కలయికతో కూడిన ఒక ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ కథ ఇక్కడుంది. శీర్షిక నక్షత్రశిల ద స్టార్ మోనలిత్. కాలం క్రీస్తు శకం 3200. ప్రాంతం అమరావతి అంతరిక్ష కేంద్రం భూమి. భూమిమీద వనరులు అంతరించిపోవడంతో మానవజాతి ఇతర గ్రహాలపై నివాసం కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో గెలాక్సీ అంచున ఉన్న శూన్య అనే ఒక వింత గ్రహం శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. అక్కడ కేవలం యంత్రాలే కాదు, పురాతన శక్తులు కూడా ఉన్నాయని ప్రతీతి. 1. రహస్య అన్వేషణ. ప్రతాప్ ఒక సాహసోపేతమైన అంతరిక్ష పైలట్. అతను తన టీంతో కలిసి శూన్య గ్రహంపై అడుగుపెట్టాడు. అక్కడ వారికి ఒక భారీ కోట కనిపించింది. అది రాళ్లతో కట్టబడింది కాదు, సజీవంగా ఉన్న లోహంతో, లివింగ్ మెటల్తో నిర్మించబడింది. ఆ కోట మధ్యలో ఒక మెరుస్తున్న నీలిరంగు శిలముంది. 2. ఫ్యాంటసీ మలుపు. ప్రతాప్ ఆ శిలను తాకగానే అతనికి కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన దృశ్యాలు కనిపించాయి. అది కేవలం ఒక గ్రహం కాదు, అది ఒక దైవశక్తి దాగి ఉన్న ప్రదేశం. ఆ శిల పేరు కాలచక్ర స్ఫటికం. దీనిని ఉపయోగించి సమయాన్ని నియంత్రించవచ్చు. అక్కడ ఉన్న పురాతన గ్రంథాల ప్రకారం ఈ శక్తులు కేవలం యంత్రాలతో పనిచేయవు, అది ఒక యోధుడు తన ప్రాణాన్ని పణంగా పెడితేనే మేల్కొంటుంది. సరిగ్గా అదే సమయంలో గ్రహాంతరవాసులు, ఏలియన్స్, ఆ శిలను దొంగిలించడానికి దాడి చేశారు. 3. యుద్ధం మరియు విజయం. ప్రతాప్ దగ్గర అత్యాధునిక లేజర్ గన్ ఉన్నా ఆ రాక్షస గ్రహాంతరవాసులను ఆపలేకపోయాడు. అప్పుడు అతను ఆ శిల దగ్గర ఉన్న ఒక పురాతన ఖడ్గాన్ని అందుకున్నాడు. అది టెక్నాలజీ మరియు మంత్రశక్తి కలిసిన ఆయుధం. ఈ శక్తులు మానవత్వానికి రక్షణగా ఉండాలి, నాశనానికి కాదు అని గర్జిస్తూ ప్రతాప్ పోరాడాడు. అతని ధైర్యానికి ఆ శిల స్పందించి ఒక కవచాన్ని సృష్టించింది. ఆ శక్తితో శత్రువులను తరిమికొట్టి భూమిని కాపాడగలిగే ఇంధనాన్ని ఆ శిల నుండి సేకరించాడు. కథ ముగింపు. ప్రతాప్ భూమికి తిరిగివచ్చాడు. కాని తనతో పాటు కేవలం టెక్నాలజీని మాత్రమే కాదు, శక్తి అనేది యంత్రాల్లో లేదు, మన సంకల్పంలో ఉంది అనే నిజాన్ని కూడా తీసుకువచ్చాడు. శూన్యలోకం నుండి రాక. నేపథ్యం: ప్రతాప్ భూమికి తిరిగివచ్చిన కొన్ని నెలలు తర్వాత కాలచక్ర స్ఫటికం నుండి సేకరించిన శక్తితో భూమిపై చీకటి అంతరించిపోతోంది. కాని ఆ శక్తితో పాటు ఒక కొత్త ముప్పు కూడా భూమికి వచ్చిందని ఎవరూ ఊహించలేదు. 1. వింత సంకేతాలు. అమరావతి అంతరిక్ష కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఒక వింత ధ్వనిని గమనించారు. అది స్ఫటికం నుండి వస్తున్న ఒక రకమైన పిలుపు, సిగ్నల్. ప్రతాప్ తన గదిలో ఉన్నప్పుడు అతని చేతిపై ఉన్న పురాతన ఖడ్గం తాలూకు గుర్తు మెరవడం మొదలైంది. అతనికి అర్థమైంది, ఆ స్ఫటికం కేవలం శక్తివనరు మాత్రమే కాదు, అది ఒక ద్వారం, పోర్టల్. 2. ఆకాశంలో చీలిక. ఒకరోజు సాయంత్రం ఆకాశం హఠాత్తుగా ఎర్రగా మారిపోయింది. శూన్యగ్రహం నుండి తప్పించుకున్న గ్రహాంతరవాసుల నాయకుడు కాళరాత్రి తన సైన్యంతో భూమిపై దాడికి దిగాడు. వారు కేవలం ఆయుధాలతో రాలేదు, మాయాజాలం మరియు అత్యాధునిక డార్క్ మాటర్ టెక్నాలజీతో వచ్చారు. వారి లక్ష్యం ఒక్కటే, ప్రతాప్ దగ్గర ఉన్న ఆ పురాతన ఖడ్గాన్ని తిరిగి తీసుకోవడం. ఎందుకంటే ఆ ఖడ్గం లేనిదే ఆ స్ఫటికాన్ని పూర్తిగా వాడలేరు. 3. ప్రతాప్ పోరాటం. అమరావతి నగరం యుద్ధరంగంగా మారింది. ప్రతాప్ తన ప్రత్యేక ఫైటర్ జెట్లో ఆకాశంలోకి దూసుకెళ్లాడు. కాని ఈసారి యుద్ధం కేవలం గాలిలో కాదు, మనస్సులో కూడా. కాళరాత్రి తన మాయాశక్తితో ప్రతాప్ను భయపెట్టడానికి ప్రయత్నించాడు. నీ టెక్నాలజీ మా ముందు చిన్నది ప్రతాప్, ఆ ఖడ్గాన్ని మాకు అప్పగించు అని కాళరాత్రి గర్జించాడు. అప్పుడు ప్రతాప్ తన జెట్ను ఆటోపైలట్ మోడ్లో పెట్టి ఆ పురాతన ఖడ్గాన్ని బయటకు తీశాడు. ఆ ఖడ్గం నుండి ఒక ప్రకాశవంతమైన నీలిరంగు విద్యుత్ వెలువడింది. అది జెట్ యొక్క ఇంజన్తో కలిసి ఒక శక్తివంతమైన పల్స్ లాగా మారి శత్రువుల నౌకలన్నింటినీ ఒక్కసారిగా నిలిపివేసింది. 4. కొత్త నిజం. యుద్ధం మధ్యలో ప్రతాప్ ఆ ఖడ్గాన్ని స్ఫటికానికి తాకించినప్పుడు ఒక వింత రూపం ప్రత్యక్షమైంది. ఆమె ఆ గ్రహానికి పాత రక్షకురాలు. ఆమె ఒక రహస్యాన్ని చెప్పింది. ప్రతాప్, ఈ స్ఫటికం కేవలం భూమిని కాపాడటానికే కాదు, మొత్తం గ్యాలక్సీలోని గ్రహాల మధ్య సమతుల్యతను కాపాడటానికి ఉన్న ఒక తాళం చెవి. ముగింపు. శత్రువులను ప్రస్తుతానికి తరిమికొట్టినప్పటికీ ప్రతాప్కు ఒక విషయం అర్థమైంది. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. కాళరాత్రు కేవలం ఒక సైన్యాధిపతి మాత్రమే. అతని వెనుక ఉన్న అసలైన శక్తి ఇంకా బయటకు రాలేదు. శూన్యలోకం నుండి రాక. నేపథ్యం:
ప్రతాప్ భూమికి తిరిగి వచ్చిన కొన్ని నెలలు తర్వాత కాలచక్ర స్ఫటికం నుండి సేకరించిన శక్తితో భూమిపై చీకటి అంతరించిపోతోంది. కాని ఆ శక్తితో పాటు ఒక కొత్త ముప్పు కూడా భూమికి వచ్చిందని ఎవరూ ఊహించలేదు. 1. వింత సంకేతాలు. అమరావతి అంతరిక్ష కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఒక వింత ధ్వనిని గమనించారు. అది స్ఫటికం నుండి వస్తున్న ఒక రకమైన పిలుపు, సిగ్నల్. ప్రతాప్ తన గదిలో ఉన్నప్పుడు అతని చేతిపై ఉన్న పురాతన ఖడ్గం తాలూకు గుర్తు మెరవడం మొదలైంది. అతనికి అర్థమైంది, ఆ స్ఫటికం కేవలం శక్తివనరు మాత్రమే కాదు, అది ఒక ద్వారం, పోర్టల్. 2. ఆకాశంలో చీలిక. ఒకరోజు సాయంత్రం ఆకాశం హఠాత్తుగా ఎర్రగా మారిపోయింది. శూన్యగ్రహంలుండి తప్పించుకున్న గ్రహాంతరవాసుల నాయకుడు కాళరాత్రి తన సైన్యంతో భూమిపై దాడికి దిగాడు. వారు కేవలం ఆయుధాలతో రాలేదు, మాయాజాలం మరియు అత్యాధునిక డార్క్ మాటర్ టెక్నాలజీతో వచ్చారు. వారి లక్ష్యం ఒక్కటే, ప్రతాప్ దగ్గర ఉన్న ఆ పురాతన ఖడ్గాన్ని తిరిగి తీసుకోవడం. ఎందుకంటే ఆ ఖడ్గం లేనిదే ఆ స్ఫటికాన్ని పూర్తిగా వాడలేరు. 3. ప్రతాప్ పోరాటం. అమరావతి నగరం యుద్ధరంగంగా మారింది. ప్రతాప్ తన ప్రత్యేక ఫైటర్ జెట్లో ఆకాశంలోకి దూసుకెళ్లాడు. కాని ఈసారి యుద్ధం కేవలం గాలిలో కాదు, మనస్సులో కూడా. కాళరాత్రి తన మాయాశక్తితో ప్రతాప్ను భయపెట్టడానికి ప్రయత్నించాడు. నీ టెక్నాలజీ మా ముందు చిన్నది ప్రతాప్, ఆ ఖడ్గాన్ని మాకు అప్పగించు అని కాళరాత్రి గర్జించాడు. అప్పుడు ప్రతాప్ తన జెట్ను ఆటోపైలట్ మోడ్లో పెట్టి ఆ పురాతన ఖడ్గాన్ని బయటకు తీశాడు. ఆ ఖడ్గం నుండి ఒక ప్రకాశవంతమైన నీలిరంగు విద్యుత్ వెలువడింది. అది జెట్ యొక్క ఇంజన్తో కలిసి ఒక శక్తివంతమైన పల్స్ లాగా మారి శత్రువుల నౌకలన్నింటినీ ఒక్కసారిగా నిలిపివేసింది. 4. కొత్త నిజం. యుద్ధం మధ్యలో ప్రతాప్ ఆ ఖడ్గాన్ని స్ఫటికానికి తాకించినప్పుడు ఒక వింత రూపం ప్రత్యక్షమైంది. ఆమె ఆ గ్రహానికి పాత రక్షకురాలు. ఆమె ఒక రహస్యాన్ని చెప్పింది. ప్రతాప్, ఈ స్ఫటికం కేవలం భూమిని కాపాడటానికే కాదు, మొత్తం గ్యాలక్సీలోని గ్రహాల మధ్య సమతుల్యతను కాపాడటానికి ఉన్న ఒక తాళం చెవి. ముగింపు. శత్రువులను ప్రస్తుతానికి తరిమికొట్టినప్పటికీ ప్రతాప్కు ఒక విషయం అర్థమైంది. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. కాళరాత్రు కేవలం ఒక సైన్యాధిపతి మాత్రమే. అతని వెనుక ఉన్న అసలైన శక్తి ఇంకా బయటకు రాలేదు. కాళరాత్రి తాత్కాలికంగా వెనక్కి తగ్గాడు. కాని భూమి చుట్టూ ఉన్న రక్షణ కవచం బలహీనపడుతోంది. రక్షకురాలు చెప్పిన నిజం ప్రతాప్ను ఆలోచనలో పడేసింది. ఈ యుద్ధం కేవలం తనొక్కడి వల్ల కాదు, ఒక సైన్యం అవసరమని అతనికి అర్థమైంది. 1. వీరుల ఎంపిక. ప్రతాప్ తన అత్యాధునిక అమరావతి శిక్షణ కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ పైలట్లు మరియు యుద్ధ నిపుణులను పిలిపించాడు. కానీ వారికి కేవలం యుద్ధ విద్యలు మాత్రమే కాదు, కాలచక్ర స్ఫటికం నుండి వెలువడే శక్తిని నియంత్రించే సామర్థ్యం కూడా ఉండాలి. ఆ స్ఫటికం ద్వారా ప్రతాప్ 5 వీరులను ఎంచుకున్నాడు. వారికి ప్రత్యేకమైన నక్షత్ర కవచాలు, స్టార్ సూట్స్ అందజేశాడు. ఈ కవచాలు కేవలం బుల్లెట్ల నుండి రక్షణ ఇవ్వడమే కాదు, సైనికుడి ఆలోచనా వేగంతో స్పందిస్తాయి. వాటిలో ఉండే చిన్న స్ఫటిక ముక్కలు వారికి అద్భుతమైన వేగాన్ని, శక్తిని ఇస్తాయి. 2. అంతరిక్షంలో ముట్టడి. కాళరాత్రి ఈసారి ఒంటరిగా రాలేదు. అతను అంతరిక్షంలోని ఒక కృష్ణబిలం, బ్లాక్ హోల్ నుండి పుట్టిన శూన్య రాక్షసులను తీసుకువచ్చాడు. ఇవి లేజర్ గన్లకు కూడా లొంగవు. అవి భూమి యొక్క ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ వస్తున్నాయి. ప్రతాప్ తన నక్షత్ర సైన్యంతో కలిసి అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు. అక్కడ జరిగిన యుద్ధం కళ్ళు చెదిరేలా ఉంది. ఒకవైపు లేజర్ కిరణాలు, మరోవైపు మంత్రశక్తితో కూడిన ఖడ్గాలు. సైన్స్ మరియు ఫ్యాంటసీల కలయిక అది. 3. కొత్త ఆయుధం, నక్షత్ర చక్రం. యుద్ధం తీవ్రస్థాయికి చేరినప్పుడు ప్రతాప్ తన ఖడ్గాన్ని స్ఫటికంతో అనుసంధానం చేసి ఒక కొత్త ఆయుధాన్ని సృష్టించాడు. అదే నక్షత్ర చక్రం, స్టార్ డిస్క్. ఇది ఒకేసారి 1000 లేజర్ కిరణాలను విడుదల చేయగలదు మరియు శత్రువుల మంత్రశక్తిని పీల్చుకోగలదు. ప్రతాప్ ఆ చక్రాన్ని ప్రయోగించగానే కాళరాత్రి సైన్యం చెల్లాచెదురయ్యింది. కాని సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒక భారీ నీడ కనిపించింది. అది కాళరాత్రి వెనక ఉన్న అసలైన శక్తి, మహాశూన్యుడు, ద గ్రేట్ వాయిడ్. అతని పరిమాణం ఒక చిన్న గ్రహమంత ఉంది. 4. అత్యంత క్లిష్టమైన నిర్ణయం. ప్రతాప్, ఈ యుద్ధం గెలవాలంటే మీరు మీ ప్రాణాలను పణంగా పెట్టి ఆ స్ఫటికాన్ని మహాశూన్యుడి గుండెలోకి పంపాలి. కాని అలా చేస్తే స్ఫటికం ముక్కలైపోతుంది, భూమికి లభించే శక్తివనలు కూడా పోతుంది అని రక్షకురాలు హెచ్చరించింది. ఆకాశమంత పరిమాణంలో ఉన్న మహాశూన్యుడు భూమిని మింగేయగానికి సిద్ధంగా ఉన్నాడు.
వాడు వదులుతున్న నల్లని శక్తి కిరణాల వల్ల భూమి చుట్టూ ఉన్న వాతావరణం విచ్ఛిన్నమవుతోంది. ప్రతాప్ తన నక్షత్ర సైన్యంతో కలిసి ఆ రాక్షసుడి గుండె భాగం వైపు దూసుకెళ్తున్నాడు. 1. ఆత్మహత్యా సదృశ్య దాడి, ద సూయిసైడ్ రన్. మహాశూన్యుడి శరీరం చుట్టూ వేల సంఖ్యలో చిన్న నౌకలు రక్షణగా ఉన్నాయి. ప్రతాప్, నువ్వు ముందుకు వెళ్ళు, ఈ నౌకలను మేము చూసుకుంటాం అని తన నక్షత్ర సైన్యం కేకలు వేసింది. లేజర్ గన్ల మెరుపులు, పేలుళ్ల ధ్వనులతో అంతరిక్షం దద్దరిల్లిపోతోంది. ప్రతాప్ తన జెట్టును అత్యంత వేగంతో నడుపుతూ శత్రువుల దాడుల నుండి తప్పించుకుంటూ మహాశూన్యుడి గుండెవద్ద ఉన్న శూన్య కేంద్రం, వాయిడ్ కోర్ దగ్గరికి చేరుకున్నాడు. 2. విజ్ఞానం మరియు శక్తి కలయిక. ప్రతాప్ తన వద్ద ఉన్న కాలచక్ర స్ఫటికాన్ని తీశాడు. అది ఇప్పుడు గరిష్ఠ స్థాయి శక్తితో నీలిరంగులో మండుతోంది. రక్షకురాలి హెచ్చరిక గుర్తుంది. దీనిని పగలగొడితే భూమికి ఉన్న ఏకైక శక్తి వనరు పోతుంది. కాని ప్రతాపుక తెలివైన ఆలోచన చేశాడు. అతను తన జెట్టులోని క్వాంటం కంప్యూటర్ను స్ఫటికంతో అనుసంధానం చేశాడు. కేవలం స్ఫటికాన్ని పగలగొట్టడం కంటే దానిలోని శక్తిని ఒక బీమ్ లాగా మార్చి మహాశూన్యుడి గుండెలోకి పంపాలని నిర్ణయించుకున్నాడు. 3. ద గ్రేట్ క్లైమాక్స్, ద ఫైనల్ స్ట్రైక్. ఇది మా భూమి, ఇక్కడ చీకటికి చోటు లేదు అని గర్జిస్తూ ప్రతాప్ ఆ స్ఫటికాన్ని తన పురాతన ఖడ్గం కొనపై ఉంచాడు. సరిగ్గా అదే సమయంలో మహాశూన్యుడు తన నోటి నుండి ఒక భారీ నల్లని కిరణాన్ని వదిలాడు. ఖడ్గం నుండి వెలువడిన నీలిరంగు కాంతి మరియు మహాశూన్యుడి నల్లని శక్తి పరస్పరం ఢీకొన్నాయి. ఆ ఘర్షణ వల్ల పుట్టిన కాంతి సూర్యుడి కంటే 1000 రెట్లు ప్రకాశవంతంగా ఉంది. ప్రతాప్ తన సర్వశక్తులు ఒడ్డి ఆ స్ఫటిక శక్తిని మహాశూన్యుడి గుండెలోకి పంపాడు. భ్యూ! ఒక భారీ పేలుడు సంభవించింది. మహాశూన్యుడి శరీరం లోపలి నుండి ముక్కలైపోయింది. ఆ పేలుడు వల్ల వచ్చిన తరంగాలు, షాక్వేవ్స్, అంతరిక్షంలోని శత్రునౌకలన్నింటినీ బూడిద చేశాయి. 3. త్యాగం మరియు కొత్త వెలుగు. దుమ్ము ధూళి అణిగిపోయిన తర్వాత శాంతి నెలకొంది. మహాశూన్యుడు అంతమైపోయాడు. కాని ప్రతాప్ చేతిలోని స్ఫటికం ముక్కలైపోయింది. భూమికి కావలసిన అపరిమిత శక్తి ఇప్పుడు లేదు. కాని ఒక వింత జరిగింది. ఆ స్ఫటికం ముక్కలైపోయినప్పుడు దానిలోని శక్తి అంతరిక్షమంతా వ్యాపించి భూమి చుట్టూ ఒక శాశ్వతమైన రక్షణ కవచంగా మారింది. ఇప్పుడు భూమికి బాహ్యశక్తి అవసరం లేదు. ఆ రక్షణ కవచమే సూర్యరశ్మిని పీల్చుకొని అపరిమిత శక్తిని ఇవ్వడం మొదలుపెట్టింది. ముగింపు: ప్రతాప్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చాడు. అత్యాధునిక టెక్నాలజీ మరియు ప్రాచీన శక్తులు కలిసి పనిచేస్తే సాధ్యం కానిది లేదని ప్రపంచానికి నిరూపించాడు. అమరావతి అంతరిక్ష కేంద్రం ఇప్పుడు కేవలం ఒక స్టేషన్ మాత్రమే కాదు, విశ్వాన్నే రక్షించే నక్షత్రపీఠంగా మారింది.